అవెల్లి గణపూర్ మండలం తూప్సింగ్ తండా మెదక్ నియోజకవర్గంలో మరి వరద నీటికి భారీ వర్షం కురవడంతో వరదలు కొట్టుకుపోవడంతో ఈ తండాలో ఇళ్లలో నీళ్లు రావడంతో గిరిజనులంతా ప్రాణాపాయంతో బయటపడడం అదృష్టంగా భావించి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే 10 గంటలకు వాగుల నుండి గంగమ్మ వాగుల నుండి గండీలు తెగిపడి నీళ్లు బయటికి రావడంతో గిరిజనులు పొద్దున పుట్టునే కావడంతో అది గమనించి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఇళ్లలో కట్టుకున్నటువంటి పశువులు, ఆ పశువులను తాడుతో కట్టేసినటువంటి పశువులను తాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు పశువులు చిన్న పిల్లలను తీసుకొని వయోవృద్ధులను తీసుకొని ఇళ్లను వదులుకొని పక్క తండాలో ఉన్నటువంటి అడవి గుట్ట పైన వెళ్ళిపోవడం, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి స్లాబుల పైన వెళ్ళిపోవడంతో ప్రాణాలతో బయటపడడం నిజంగా మా జగదంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ అమ్మవారే కాపాడిందని చెప్పేసి నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా ఇక్కడ వచ్చి చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక్కడ కరెంటు స్తంభాలు పూర్తిగా ధ్వంసమైనాయి, విద్యుత్ తీగలు పూర్తిగా తెగిపడ్డాయి, అదేవిధంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా పడిపోవడం జరిగింది. అదేవిధంగా పశువులు కూడా వరద నీటిలో పశువులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అనేక విధాలుగా ఆస్తి నష్టం వాటిల్లింది. అదేవిధంగా ఇక్కడ వరి పొలాలు, అదేవిధంగా ఇక్కడ చెరుకు తోట గిడ పూర్తి. అవెల్లి గణపూర్ మండలం తూప్సింగ్ తండా మెదక్ నియోజకవర్గంలో మరి వరద నీటికి భారీ వర్షం కురవడంతో వరదలు కొట్టుకుపోవడంతో ఈ తండాలో ఇళ్లలో నీళ్లు రావడంతో గిరిజనులంతా ప్రాణాపాయంతో బయటపడడం అదృష్టంగా భావించి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే 10 గంటలకు వాగుల నుండి గంగమ్మ వాగుల నుండి గండీలు తెగిపడి నీళ్లు బయటికి రావడంతో గిరిజనులు పొద్దున పుట్టునే కావడంతో అది గమనించి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఇళ్లలో కట్టుకున్నటువంటి పశువులు, ఆ పశువులను తాడుతో కట్టేసినటువంటి పశువులను తాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు పశువులు చిన్న పిల్లలను తీసుకొని వయోవృద్ధులను తీసుకొని ఇళ్లను వదులుకొని పక్క తండాలో ఉన్నటువంటి అడవి గుట్ట పైన వెళ్ళిపోవడం, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి స్లాబుల పైన వెళ్ళిపోవడంతో ప్రాణాలతో బయటపడడం నిజంగా మా జగదంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ అమ్మవారే కాపాడిందని చెప్పేసి నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా ఇక్కడ వచ్చి చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక్కడ కరెంటు స్తంభాలు పూర్తిగా ధ్వంసమైనాయి, విద్యుత్ తీగలు పూర్తిగా తెగిపడ్డాయి, అదేవిధంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా పడిపోవడం జరిగింది. అదేవిధంగా పశువులు కూడా వరద నీటిలో పశువులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అనేక విధాలుగా ఆస్తి నష్టం వాటిల్లింది. అదేవిధంగా ఇక్కడ వరి పొలాలు, అదేవిధంగా ఇక్కడ చెరుకు తోట గిడ పూర్తిగా ధ్వంసమైంది. చాలా ఈ తూప్సింగ్ తాండాలో గిరిజనులకు పూర్తిగా నష్టం జరిగింది. ప్రభుత్వం తక్షణమే వారికి ఒక్కొక్కరికి ఎవరికైతే పూరి గుడిసెలు కూలిపోయినాయో వారికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇళ్ళు మంజూరు చేయాలి. అదేవిధంగా ఆస్తి నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి మేము గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 రోజులుగా కరెంటు లేదు, కనీసం ఇప్పుడు త్రాగడానికి నీరు కూడా లేవు. చిన్న పిల్లలు బడులో చదువుకుంటున్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు కూడా, వయోవృద్ధులు, ముసలోళ్ళు కూడా మాకు నీళ్లు కావాలి, నీళ్లు తెచ్చేయండి, కరెంటు లేక ఇక్కడ బోర్లు లేక మాకు నీళ్లు త్రాగడానికి లేవు, వంట చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఎవరైతే సందర్శనకు వస్తారో వాళ్ళకు కూడా వాళ్ళు ఒకటే అడుగుతూ ఉన్నారు, కనీసం మాకు మంచినీళ్ళు ఇవ్వండి తాగడానికి అని చెప్పేస్తే ఇక్కడ మా సోదరులు మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన బృందం అంతా ఒక జాయింట్ యాక్షన్గా ఏర్పడి మా సోదరులంతా, మా తమ్ముళ్ళంతా, సర్పంచులు, నాయకులు, సంఘాల నాయకులు అందరూ కలిసి వాళ్ళకి ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. మంచినీళ్ళు, బియ్యము, ఏదైతే మాకు సాధ్యమైనంత వరకు కొంచెం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి మరి ఈరోజు మీరు వాళ్ళకు వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లను ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా ఎక్కడైతే వరకు ఆస్తి నష్టం జరిగిందో అవన్నీ పూర్తిగా మీరు బాధ్యత వహించి ప్రభుత్వ పరంగా వారికి అన్ని నష్టం చేకూరాలని నాకు నష్టం కూర్చాలని చెప్పేసి మేము ఈ సంఘం పరంగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలో అయినా సరే మా గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు రాకుండా ఎన్నికలైన తర్వాత కూడా గిరిజనులు మనకు ఓట్లు వేస్తారు, గిరిజనులు కొన్ని పనికి వస్తారని చెప్పేసి కనీసం మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ముఖ్యంగా ఓట్లప్పుడే గుర్తుకు రాకుండా ఇటువంటి విపత్తు సమయంలో కూడా
అన్ని పార్టీల వారు సందర్శించి మీకు సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ప్రతి పార్టీల నాయకులు కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి విపత్తు సమయంలో ఈ తండాను విజిట్ చేయాలి. హెలికాప్టర్లో వచ్చి పైనుంచి చూసిపోవడమే కాకుండా ఈ తండాకు స్వయంగా వచ్చి సందర్శించి ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో ఆ ఆస్తి వాళ్లకు ప్రభుత్వ పరంగా మీకు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.